చూస్తే రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీసులు కేసు నమోదైంది. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో జగన్ కు చెందిన ఏపీ 40DH2349 వాహన ఫిట్నెస్ ను అధికారులు చెక్ చేశారు. ఒక్కడికి కూడా ఫోటో ఇచ్చింది లేదు. బస్సు 10 లక్షలు కేసు రాసిన బస్సు దొంగ బస్సు పట్టుకొని కేసు రాసిన ఫోటోలు అడిగి ఇచ్చేవాళ్ళు కదా, నా పేరు రాసేవాళ్ళు కానీ ఫోటో ఇచ్చేవాళ్ళు. సరేనా? రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో జగన్ కు చెందిన ఏపీ 40DH2349 వాహన ఫిట్నెస్ ను అధికారులు చెక్ చేశారు. ఈ దెబ్బతో నన్ను రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసినట్టు సమాచారం ఏంటి? ఏం చెప్తున్నారు అధికారులు? శంకరి, మొత్తంగా పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకి జగన్మోహన్ రెడ్డి నుంచి సందర్భంగా గుంటూరు ఏటుకూరు బైపాస్లో జరిగిన ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కూడా గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా దాంట్లో A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, విడదల రజని, పేరు నాని పేర్లు కూడా నమోదు చేస్తూ కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన అనంతరం నల్లపాడు పోలీసులు సింగయ్య మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన ఏపీ 40DH2369 కన్నా ఫార్చునర్ కారును కూడా తాడేపల్లి వెళ్ళి అదుపులో తీసుకున్నారు. ఆ రోజు తీసుకొచ్చిన ఫార్చునర్ కారును గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. అయితే ఈరోజు గుంటూరు చెందిన రవాణా శాఖ అధికారులు జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంట్ చేసిన కారు ఫిట్నెస్ను కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఒక టీం ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని అయితే వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది. వాహనం ఫిట్గానే ఉన్నట్లు కూడా రవాణా శాఖ అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాహనం ఫిట్గా ఉన్న నేపథ్యంలో ఆ రోజు బయటికి విడుదలైన వీడియో విషయంలో కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆ వీడియోను కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఆ వీడియో రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఈ కేసు విచారణలో కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేయడానికి కూడా గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఉంది. మరోవైపు గుంటూరు జిల్లా పోలీసులు జగన్మోహన్ రెడ్డి వాహనం విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ 2 రకాలైన ప్రకటనలు చేశారు. తొలుత జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజు 0001 వెహికల్ సఫారీ వెహికల్ ఢీకొని సింగయ్య మృతి చెందాడని ఆయన ప్రకటించిన నేపథ్యం తర్వాత 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే పడి సింగయ్య మృతి చెందిన వీడియో వెలుగులోకి వచ్చిన దాన్ని తర్వాత మరలా మార్చి గుంటూరు జిల్లా ఎస్పీ మరొకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడే సింగయ్య మృతి చెందాడని చెప్తూ కూడా సెక్షన్లు ఆల్టర్ చేస్తూ కూడా ఆ రోజు డ్రైవర్ రమణారెడ్డితో పాటు మిగతా 5గురు జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 6గురిపై కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసు విచారణ అయితే పోలీసులు చాలా సున్నితంగా పరిశీలిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులపై కూడా ఎన్నో రకాల విమర్శలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో విచారణలో కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలనే కోణంలో కూడా గుంటూరు జిల్లా పోలీసులు అయితే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొన్న రోజు వైసీపీ కీలక నేత
తలశిల రఘురాం గుంటూరు జిల్లా పోలీసులకు ఫోన్ చేసి ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆయన చెప్పిన వాహనాన్నే గుంటూరు జిల్లా పోలీసులు గుడ్డిగా నమ్మి మీడియా సమావేశంలో 0001 వెహికల్ ద్వారానే ప్రమాదానికి గురైందని ప్రకటించడం కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అలాంటి విమర్శలు రాకుండా ఈ కేసును చాలా సున్నితంగా విచారణ చేయాలని కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా తనిఖీలు చేపట్టి వాహనం చాలా ఫిట్గా ఉన్నట్లు కూడా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఫర్దర్గా గుంటూరు జిల్లా పోలీసులు ఈ కేసులో ఎలాంటి విచారణ ముందు కొనసాగుతున్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి.